ఎర్ర సముద్రము అడ్డొచ్చిన అదిగో నేను సాగిపోతాననే పాట మంచిగా ఉన్నది. ఆ పాట భక్తుడు చాలా మంచి మాటలు రాస్తున్నాడు. చూడండి, నీ సాగేద యేసునితో నా జీవిత కాలం. ఒక పాట పాడు అందరూ కూడా. జీవిత కాలమంతా నీ సాగేద యేసునితో, నా జీవిత కాలమంతా యేసుతో నడిచేనా, యేసుతో నడిచేనా, యేసుతో నడిచేనా, యేసుతో నడిచేనా. జీవిత కాలమంతా యేసునితో, నా జీవిత కాలమంతా నే సాగేద యేసునితో, నా జీవిత కాలమంతా. లోకపు శ్రమలు వచ్చిన, బాధలు వచ్చిన, ఇబ్బందులు వచ్చిన, కఠిన రాళ్ళతో కొట్టిన స్టెఫెను వలె ఎట్లా సాగినాడో దేవుని కొరకు. ఒక విశ్వాసిగా నీవు నేను మనం సాగిపోదాం. ఈ యొక్క వాక్యము ఆయన చెబుతున్నాడు. 2వ తిమోతి రాసినటువంటి పత్రికలో చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, ఆయన ఏమన్నాడంటే 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో చూడండి, 2వ అధ్యాయం 11వ వచనం మనం చూస్తే ఆయన ఎట్లాంటి స్థిరమైనటువంటి ఆ మాటను కలిగి, గట్టి మాటను కలిగి ఉన్నాడో చూడండి. ఈ మాట నమ్మదగినది ఏదనగా, మనము ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదము. చూడండి, ఆయనతో కూడా మనం చనిపోతే మనం తిరిగి మనము ఆయనతో బ్రతుకుతాం అనే నమ్మకము, విశ్వాసము స్టెఫెనుకుంది. ఈరోజు ఈనాడు మనకు అలాంటి తీర్మానం కలిగి విశ్వాసముతో మనం ముందుకు వెళితే దేవుడు తప్పకుండా మనకు, మన కుటుంబాలకు గొప్ప ఎలాంటి శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇదిగో వాటిని అన్నిటిని ఎదిరించి మనం సాగిపోవడానికి ముందుకు వెళ్ళాలనే ఈరోజు ఒక తీర్మానం కలిగి ముందుకు వెళదాం. మరణాంశంలో ఉన్న ఆయన దేవుని కొరకు ఎంత పాటుపడ్డాడో అలాగనే నీవు నేను మనమందరం కూడా యేసయ్య కొరకు స్టెఫెను లాగా ఎదిగో పాటుపడదామా? తీర్మానం చేసుకుందాం ఈరోజు. దేవా, స్టెఫెను అవమానం, నిందలు, ఇదిగో ఆ యూదుల నుండి అనేకమైనటువంటి బాధలు మంచి మాటలు చెప్పినప్పుడు వారిని ఎవరైనా తిట్టాడా, ఎవరన్నా కొట్టాడా? ఏమి చేయలేదే. ఆయన మీదికి ఎన్ని రాళ్ళు, కఠిన హింసలు, కఠినమైనటువంటి భయంకరమైనటువంటి హింసలు పెట్టి రాళ్ళతో కొట్టి చంపినారు. ఎవరి కోసం? అందరు చెప్పాలి, ఎవరి కోసం? చెప్పండి అయ్యా, ఎవరి కోసం? దేవుని కోసం. అందరు చెప్పండి, ఎవరి కోసం? దేవుని కోసం. అయితే నువ్వు నేను ఏ త్యాగం చేస్తున్నావు? స్టెఫెను ఆ త్యాగం చేస్తే నువ్వు ఏ త్యాగం చేస్తున్నావు? తీర్మానం చేసుకొని మనం ముందుకు వెళ్దాం. ఎవరి కొద్ది మాటలు దేవుడు
పరిశుద్ధ వాక్యాన్ని దీవెనకరంగా చేరుగా అందరం తరలి వచ్చి కళ్ళు మూసుకొని ముందుకు సాగుదాం. దేవుడు కొద్ది మాటలు మన హృదయాంతరంగంలో నాటబడిన ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా దయచేసి ఒక్కసారి పరిశీలించుకుందాం, పరీక్షించుకుందాం. దేవా, మంచి పేరు పొందినటువంటి స్టెఫెను దేవుని ఆత్మతో ఉన్నటువంటి ఆయన ఎన్ని శ్రమలు పడ్డాడు. దేవుని బిడ్డ స్టెఫెను మరణ సమయంలో సాక్ష్యం ఇచ్చాడు. స్టెఫెను మరణ సమయంలో ప్రభువును కలుసుకున్నాడు. ఈ మరణ సమయంలో స్టెఫెను దేవుణ్ణి చూశాడు. స్టెఫెన్ ఆయన మరణ సమయంలో కూడా ప్రార్థించాడు. స్టెఫెను మరణ సమయంలో ప్రభువుపై నమ్మకం ఉంచాడు. స్టెఫెను ప్రభు అంటే మరణం కొరకై ప్రభు వలె ఆయన క్షమించాడు ఇతరులను. చివరిగా మొట్టమొదటి అత సాక్షిగా దేవుడు అతన్ని చేశాడు. విశ్వసించేవాడు ఎప్పటికీ సిగ్గుపడడు. దేవుని బిడ్డలారా, సిగ్గుపడుతున్నావా? ఒక్కసారి నిన్ను నీవు పరీక్షించుకొని ప్రభు చెంత చేరి ప్రభుని అడుగుతున్నావా? ఏది ఏమైనా పర్వాలేదు, కానీ దేవుడు కథను మార్చగలడు. నీ కథ, నా కథ, అందరి కథను దేవుడు మార్చగలిగే శక్తి కలిగిన దేవుడిగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, ఇంతవరకు నీతో నాతో సహవాసం చేసిన బిడ్డలందరినీ బట్టి ఇందాక మొదటి వర్తమానంలో ఇదిగో రక్తస్రావణ రోగి ఆ యవ్వన బిడ్డ విషయంలో మేము 7 విషయాలు విన్నామయ్యా. అలాగనే రెండవ వర్తమానంలో స్టెఫెన్ ఆయన గురించి 7 విషయాలు మేము విన్నామయ్యా. దేవుని కొరకు త్యాగం చేసి హింసింపబడి రాళ్లతో కొట్టబడినటువంటి ఆయన వారిని క్షమించినాడు, క్షమించి వేసినాడు. ఇది ప్రభు యొక్క మనసును కలిగినటువంటి స్టెఫెను. విశ్వాసిగా ఉండి ఇంత త్యాగం చేస్తుందంటే మరి నువ్వేం చేస్తున్నావు, నేనేం చేస్తున్నాను దేవుని కొరకు ఒకసారి ఆలోచన చేసి, ప్రభువా, మేము కూడా మా హృదయాలు నీ కొరకు నమ్మకంగా పాటుపడినట్లుగా మాకు సహాయం చేయండి. దేవ ఇక్కడికి ఉన్న ప్రతి బిడ్డను దర్శించి ప్రభు కొరకు మరణం అంచుల్లో ఉండి కూడా ప్రభును కలుసుకున్నాడు, ప్రభును చూచాడు, సాక్ష్యం ఇచ్చాడు, ప్రభుతో ఉన్నాడు. ఆయన అంత సాక్షిగా మార్చబడ్డాడు. ఆయనతో చనిపోతే మళ్ళా మనం బ్రతుకుతామన్న నిరీక్షణ అతనికి ఉంది. ప్రభు మాకు కూడా ఉండాలని మేము ప్రార్థన చేస్తూ వచ్చిన బిడ్డలందరినీ కూడా విన్నా బిడ్డలందరి కొరకు మరొకసారి ప్రార్థన చేస్తూ దీవించున్నాం. యేసుక్రీస్తు నామములో వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. చివరిగా ఆశీర్వాదం యొక్క ముందుకు చిన్న మాట.